అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల మనం ఏదైతే వీడియోలు చేస్తున్నామో పొలిటికల్ అనాలిసిస్ దాన్ని బట్టి రాజకీయ విశ్లేషణ ఇది చాలా మందికి నచ్చుతున్నందుకు అలాగే మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు నిజంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి బాబు నిజంగా ఎందుకంటే కనుక ఎక్కడో ఇద్దరు ముగ్గురు ఉండే సబ్స్క్రైబర్లతో మన ఛానల్ 18,000 మంది లేదా 19,000 మందితోటి ఇలా సబ్స్క్రైబులు చేశారంటే కనుక నిజంగా మీ అందరికీ కూడా సెల్యూట్ చేస్తున్నానండి ఇంకా మన రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా జనాల్లోకి వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా మీరు చేయాల్సింది లైక్ చేయడం మరి ముఖ్యంగా షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి చేయించండి అదే నేను చెప్పేది అంతకుమించి చేయలేదు ఏంటంటే పరదాలు దాటి మనం చెప్పబోయే వీడియో పరదాలు దాటి బారికేడ్లు పరదాలు వదిలి బారికేడ్లు దాటి అనే వీడియో మనం చెప్పబోతున్నప్పుడు పరదాలు వదిలి బారికేడ్లు దాటి అని అనగానే చూస్తున్న మీరు అందరికీ బుర్రలో ఒక మనిషి అయితే కనుక స్ట్రైక్ అవుతారు ఎవరో కాదు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటబ్బా ఈయన గురించి ఎప్పుడు మాట్లాడినా సరే చాలామంది మాట్లాడే మాట ఏంటంటే పరదాలు వదిలి బారికేడ్లు దాటి పరదాల చాటున ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఏమిటా పరదాల మాటున వెళ్తాడు పరదాల చాటున వెళ్తాడు బారికేడ్లు పెట్టేసుకుంటాడు చుట్టూ ఎవరు జనాల్లోకి వెళ్లకుండా ఎందుకంటే జనాల్లో ఆయనకుండే తీవ్ర అసంతృప్తి తీవ్ర నిరసన ఆయన మీద ప్రభావం చూపుతుందేమో అని చాటుగా దొంగ మాటగా వెళ్తాడు అని చాలామంది మాట్లాడుకుంటారు వాస్తవంగా చాలా వీడియోలో కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కానీ చాలా పత్రికల్లో కానీ ఇలాగే రాస్తారు పరదాల చాటున ముఖ్యమంత్రి ఎక్కువగా వినిపించేది కానీ దీనికి ఈ అపవాదిగానే తుడిచిపెట్టడానికా లేకపోతే ఈ నిందని మాపుకోవడానికో తెలియదు కానీ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారని పరదాలు వదిలి బారికేడ్లు దాటుకుని మరి ఏంటి ప్రజల్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ నెల 27 నుంచే స్టార్ట్ కాబోతుంది అని అయితే కనుక మనం చెప్పబోతున్నాం ఈ వీడియో ఎందుకంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనే పేరుతో బస్సు యాత్ర అయితే ప్రారంభించారండి ఆ బస్సు యాత్రలో భాగంగా జనాల్లోకి రావడానికి జనంతో ఉండడానికి జనంతో నడవడానికి జనంతో మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు బారికేట్లను దాటుకుని పరదాలను చీల్చుకుని మరీ బయటకు వస్తున్నాడు అనేది కనుక వైసీపీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్న మాటలు ఇవి కాబట్టి నిజంగా ఈ బస్సు యాత్రతోటి ప్రజల్లోకి జనంలోకి వెళ్ళబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏమేమి స్వీకరిస్తారో వినతులు స్వీకరిస్తారో పూలదండలు వేస్తారా లేకపోతే ఏంటి హారతులే పడతారా అనేది మనం చూడాల్సిన టైం వచ్చిందనమాట కాబట్టి ఈ బస్సు యాత్ర ఎలా ప్రారంభమవుతుంది ఎలా ఎండ్ అవుతుంది అనేది ఒక్కసారి చూద్దాం ప్రతి పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ సిద్ధం లాంటి బహిరంగ సభ అయితే కనుక ఏర్పాటు చేయబోతున్నారు ఈ బస్సు యాత్ర 21 రోజుల పాటు నడుస్తుంది 21 రోజుల పాటు 21 సభలతో మాత్రం ముగుస్తుంది ఇది 21 సభలు భారీ బహిరంగ సభలు అయితాను కాబట్టి ప్రజల్లో ఉండాలని చెప్పేసి ప్రజలు వినతులు స్వీకరించాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని మరొకసారి ప్రజల్లోకి వెళ్ళాలని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ప్రణాళిక ఇది కాబట్టి ఇలాంటి స్ట్రాటజీలు జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతాయి అని అయితే అంటాను ఎందుకంటే 10వ తరగతి పిల్లడు సంవత్సరం అంతా రాసింది ఒక ఎత్తు సంవత్సరం అంతా చదివింది ఒక ఎత్తు పరీక్షలకు ముందు చదివింది ఒక ఎత్తు పరీక్షలో రాసింది మెయిన్ ఇంపార్టెంట్ అది సేమ్ అప్లై చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటినా ఇప్పుడు వరకు ఉన్నది వేరు ఈ ఎలక్షన్ టైంలో ఏదైతే ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలని ఆ థింక్ ఏదైతే ఉందో నిజంగా ఇంకా హ్యాట్సప్ చెప్పొచ్చు నేను ఆయనకి కాబట్టి ఈ 21 రోజులు 21 సభలతోటి జనాల్లోకి వెళ్తే కనుక జనాలందరూ మనల్ని ఆదరిస్తారు మరలా మనం రిపీటెడ్గా జనాల్లో ఉన్నట్టు అవుతుంది అనే ఒక గేమ్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ద్వారా మంచి ఆలోచనతోటి 21 రోజుల బస్సు యాత్ర ఏదైతే దాన్ని ప్రారంభించడం జరుగుతుంది నేను చెప్పాను కదండి సిద్ధం పేరుతోటి మేమంతా సిద్ధం అనే పేరుతోటి బస్సు యాత్ర రన్ అవ్వబోతుంది 21 రోజులు తర్వాత ఈ నెల 26న లేదా 27 కన్ఫర్మ్ చేసుకోండి 27 అయితే కనుక ప్రారంభం కాబోతుంది అని అయితే కనుక చాలామంది దీనికోసం రకరకాల చర్చలు కూడా నడుస్తున్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మరలా బస్సులతో పాటు తన పరదాలను కూడా కప్పుకొని వస్తాడా లేదా బారికేడ్లు బస్సు యాత్ర కూడా బారికేడ్లు ఏర్పాటు చేసుకుంటారా ఏంటనేది అర్థం కాని పరిస్థితి చూడాలి మనంతా చూస్తున్న మీరందరూ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని సదా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నేను ఎప్పుడు గౌరవిస్తాను కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు జనాల్లోకి జనంతో ఉండడానికి మీ బిడ్డ అని చెప్పైతే కనుక ఆయన మాట్లాడుతున్న మాట కాబట్టి ప్రజలు ఎలా స్వీకరిస్తారు ఈసారి ఆయన జనంలోకి వచ్చిన తర్వాత జనంతో పాటు మాట్లాడబోతున్నారు కాబట్టి మరలా 2024 ఎన్నికల్లో ఆయన జనం ఆశీర్వదిస్తారా లేదా అనేది మనందరం చూడబోతున్న రోజులు ఇది కాబట్టి చూస్తున్న మీ అందరూ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే చూస్తున్న మీరు అందరూ కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్